హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామలమ్మ మందిరి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో కమెంట్ ఫ్రెండ్స్. సో ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందని చెప్పినాను కదా. సో మా మామని ఫిష్ తీసుకురమ్మని చెప్పినాను. సో అమ్మమ్మకి తాతయ్యకి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టము. సో మా అత్తయ్య వండుతా అన్నది, బట్ నేనే వద్దని చెప్పిన చేతులతో వండి పెడదామని. సో ఫిష్ కర్రీ చేస్తున్నా. సో అదే ప్రాసెస్ మీకు చూపిద్దామని. సో లెట్స్ గో. సో ఆయిల్ హీట్ అయింది, కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ సో చెక్క, సో బిర్యానీ మసాలాలు కర్రీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నెక్స్ట్ కొంచెం జీలకర్ర, ఆనియన్, సో ఆనియన్ యాడ్ చేసినాను. సో ఇవి రెడ్డిష్ కలర్ అయ్యే వరకు వేపుకుందాం. సో చేపలు, సో నేను వచ్చేటప్పుడు తీసుకొద్దామని చెప్పినాను, బట్ మా మామయ్య అన్నాడు ఇక్కడ చెరువులో పడతారు పొలం దగ్గర. సో బావి ఉంది మా మామయ్య వాళ్ళ పొలం దగ్గర బావి, ఆ బావిలో ఫిషెస్ ఉన్నాయి. సో ఇవి బావిలో పట్టిన ఫిష్. సో తనే మార్నింగ్ వెళ్ళి పట్టుకొని వచ్చి క్లీన్ చేసి పెట్టాడు. సో వండుతున్నాం. సో ఆనియన్ కొంచెం వేగింది, తర్వాత మిర్చి యాడ్ చేసుకుందాం, పచ్చిమిర్చి. సో మసాలాలు, ఆనియన్, మిర్చి, పోపు దినుసులు వేసుకున్నాను. ఇవన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కడ వస్తాయా? కొత్తిమీర ఇవ్వ. సో తెలుసు కదా, పోపులో వేస్తా కొత్తిమీర. ఏ కర్రీలోనైనా కొత్తిమీర పోపులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే పోపులో కొంచెం వేస్తాను, లాస్ట్ ఫైనల్గా దించే ముందు కూడా కొంచెం వేస్తాను ఫ్లేవర్ కోసం. ఏంటి వద్దు, కలుపు, వాటర్ ఏమి వద్దు. సో మా సైడ్ కరివేపాకు కూడా వేసుకుంటారు. ఫిష్ సూప్ పెడుతున్న చింతపులుపు వేసి. సో కర్రీ, సో నెక్స్ట్ కొత్తిమీర ఫ్రెష్గా కడిగింది, కడిగి పక్కన పెట్టింది. సో ఆనియన్, మిర్చి వేగింది. నెక్స్ట్ పసుపు, అల్లము. సో నాన్ వెజ్ కర్రీ కాబట్టి అల్లం పర్ఫెక్ట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ ఉంటుంది. సో పోపు వేగింది, అల్లం యాడ్ చేస్తుంది. నెక్స్ట్ సో మీకు దూరం నుంచి కనిపిస్తలేదు, నేను చూపిస్తాను. సో ఉప్పు వేగింది. సో అల్లం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. సో ఇవన్నీ పక్కన పెట్టేసేయి అత్తయ్య, ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. సో ఇవి కూడా మసాలాలు తీసి సో నెక్స్ట్ ఇదిగో పెట్టేసి. సో నెక్స్ట్
కొత్తిమీర పోపులో వేస్తా అని చెప్పినాను కదా. సో ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టింది యాడ్ చేస్తున్నాను. సో ఇది ఇంట్లోనే వలికినారు కొత్తిమీర. సో అక్కడ నుంచి తీసుకొచ్చింది. స్మెల్ మాత్రం సూపర్ ఉంది. సో మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా, మన సైడ్ దొరకవు ఎక్కువ, మాకి దొరకవు. సో ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళు పంపిస్తారు నాకు అప్పుడప్పుడు. సో వేగిన తర్వాత ఒక 1 minute వేగిన తర్వాత ఫిష్ పీసెస్ యాడ్ చేసుకున్నాం. మామయ్య పొలం దగ్గర బావిలో పట్టిన ఫిష్ ఇవి. సో చూడండి వేగింది పోపు పర్ఫెక్ట్గా. సో నెక్స్ట్ ఫిష్ యాడ్ చేసుకున్నాం. సో చాలా మటుకు కొంతమంది పోపులో చింతపులుసు యాడ్ చేసిన తర్వాత అది మసిలిన తర్వాత ఇవి యాడ్ చేసుకుంటారు. బట్ నేను అట్లా యాడ్ చేయను, ఎందుకంటే నేను తినను ఫిష్ ఎక్కువ, బట్ కర్రీ మాత్రం చేస్తాను. సో నేను ఎందుకు పోపులో వేస్తానంటే పచ్చివాసన పోయి కర్రీ తింటుంటే ఫిష్ స్మెల్ రాకుండా ఉండడానికి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక 2 minutes వేగిన తర్వాత నేను సూప్ యాడ్ చేస్తాను. సో ఇది పీసెస్ వాటర్ ఉన్నాయో ఒక్కొక్క పీస్ వేద్దాం. ఫ్లేమ్ లో చేసుకొని చాలా తీసుకొచ్చేది. కింద బౌల్లో ఉన్న వాటర్ ఇందులో పడకుండా చూసుకోవాలి, బాగుంటుంది. అప్పుడే వాటర్ పడితే కొంచెం స్మెల్లిష్ వస్తుంది. సో అందుకని జాగ్రత్తగా వేస్తున్నా పీసెస్. సో అన్ని పీసెస్ యాడ్ చేసిన. సో ఒకసారి కలుపుకుందాం ఆయిల్ అంతా జరిగి లోపలికి పట్టేలాగా. అయితే ఇట్లా వెడల్పాటి గరిటె లేదా, ఇది కాకుండా సో చూసారా సో ముక్కలకి నీట్గా ఫుల్గా ఆయిల్ అంతా పట్టేలాగా కలిపినాను. సో ఇది ఒక 2 minutes వేపుకోవాలి ఆయిల్లో. సో ఇట్లా వేపుకోవడం వల్ల ఫిష్ స్మెల్ అనేది రాకుండా కర్రీ బాగుంటుంది తినేటప్పుడు. సో అందుకనే ఇది కలిపినాం కాబట్టి ఫ్లేమ్ హై చేసుకుందాం ఒక 1-2 minutes. అలాగే వేగిపోతాయి. వేగిన తర్వాత చింతపులుసు యాడ్ చేసుకోండి. ఉప్పు కారం వేయడం. ఇదేంటి, ఇదేం పౌడర్? అది మెంతి ఉన్న జీలకర్ర. ఇది గరం మసాలా. గరం మసాలా, మెంతి జీలకర్ర వేసామని మా అత్తయ్య జీలకర్ర ఉన్న మెంతులు వేంపి మిక్సీ చేసింది ఫ్లేవర్ కోసం, బాగుంటుంది. సో నెక్స్ట్ ఇది గరం మసాలా, ఆల్ మిక్స్డ్ గరం మసాలా వేంపి మిక్సీ పట్టింది. సో సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకునే ముందు ఇది యాడ్ చేసుకున్నాం. గరిటెలు యూజ్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే కుక్క విరిగిపోకుండా ఉంటుంది. సో ఇది అయితే విరుగుతుందని పక్కన పెట్టేసి నేను ఇది తీసుకొచ్చుకున్నా. సో ఇట్లాంటి బెస్ట్. మా సార్ నవ్వుతున్నాడు. సో ముక్క వేగింది. ఈ టైంలో మనం సాల్ట్, గరం మసాలా, ఉప్పు అన్నీ యాడ్ చేసి కారం, ఉప్పు, మసాలాలు యాడ్ చేసుకున్నాం. సో కారం వేస్తామా ఫస్ట్? కారమే పెద్దదాన్నే ఉందా? సరే ఈ గరిటె నిండా వేసి. కారం ఉంటుందా బాగా? నీకు చాలు. సో కారము, చాలు, చూద్దాం బాగా కారం అయితే. సాల్ట్ ఇంకొంచెం అంటే కారం ఇలా ఆఫ్ వద్దు, కానీ
హాఫ్కి కొంచెం హాఫ్ సో 2 స్పూన్స్ సాల్ట్. సో నెక్స్ట్ గరం మసాలా పక్కన పెట్టేసి, నెక్స్ట్ జీలకర్ర ఉన్న మెంతి పౌడర్. అదా ఇప్పుడు వద్దంట, మా ఆయన చెప్తున్నాడు, పక్కన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, చింతపులుసు యాడ్ చేసినాక ఏమంటున్నాడు. సో ఇది పక్కన పెట్టేస్తున్నా. కలపను. సో చింతపులుసు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టైంలో కలపొద్దు అంటున్నాడు, ఎందుకంటే ముక్క విరిగిపోతే వేగింది కదా. చింతపులుసు యాడ్ చేసుకున్నాక కలుపుకుందాం. సో నానిపింది, పక్కన పెట్టింది మా అత్తయ్య. సో దీన్ని పిసికి అందులో పోద్దాం. ఇట్లా రావచ్చు కదండి, రాడంట. చెప్పలేదు, నేను చెప్తున్నా. వద్దులేండి, వస్తే క్రెడిట్ అంతా మా ఆయనకే వస్తుంది, అందుకని వద్దంటున్నా నేను. మొత్తం అట్లే బాగా నానిపింది. మొత్తం ఇస్తారా? పుల్ల ఉందా, తీయ ఉందా? నీళ్ళు వేసుకో. ఇలానా? ఇలానే పోయాను నీళ్ళు. ఎవరి సో చింతపులుసు యాడ్ చేసిన గంట పెట్టుకు రౌండ్ గంట కారం అంతా అలా కలిపినట్టు అందుకు ఇట్లా కొద్దిగా నీళ్ళు పట్టి అందులో సాంబార్ లెక్క ఫ్రిడ్జ్లో పెట్టు, తర్వాత వేసుకుందాం. కారం కొత్త కారం మా ఆయన హైట్ ఉన్నాడని బాగా ఫీల్ అవుతాను. ఇక మా ఆయన చేసి తీరి, నేనేం చేయలే. క్రెడిట్ మా ఆయనకే ఇస్తాను. నేను వండినా కూడా మా ఆయనకే ఇస్తాను. మసాలాలు, జీలకర్ర, మెంతి పౌడర్, గరం మసాలా అన్నీ యాడ్ చేసినాను. సో ఫైనల్ టచ్ కొత్తిమీర ఇంకొంచెం యాడ్ చేసుకున్నా. కారం అయితే ఏమి ఉండదు కదా అత్తయ్య, చిల్లీ పౌడర్. సో కొత్త కారం పొడి అంట మా అత్తయ్య పట్టించి పెట్టింది. సో అంటే మా ఆయన అంటున్నాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడు, కారం ఉంటే ఏమవుతుంది, నువ్వు తినవు, మీ అత్త తినదు కదా, ఎలాగో మేమే కదా తినేది, ఎట్లా తింటాంలే అనేసి అంటున్నాడు. బట్ నేను వండినాను కదా, బాగుంటుంది లేండి. అంటే ఎందుకు రెడ్డిష్లో ఉందంటే కొత్త కారం పట్టించిందంట. సో అందుకనే మంచి కలర్గా రెడ్ కలర్లో ఉంది కారం. సో ఉడుకుతుంది. ఈ టైంలో అసలు మనం కలపొద్దు, దాన్ని ఏం చేయొద్దు, ఎందుకంటే ముక్క విరిగిపోతుంది. ఒక 5 మినిట్స్లో ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ. సో ఫైనల్ టచ్ అయితే నేను కొత్తిమీర యాడ్ చేసినాను. సో ఒక 5 మినిట్స్లో ఫిష్ కర్రీ రెడీ. సో చూపిస్తా, 2 మినిట్స్లో ఫ్లేమ్ ఆఫ్ చేస్తా. చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందని. సూప్ దగ్గర అయింది. సో కర్రీ రెడీ, ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా? సో ఫిష్ కర్రీ రెడీ. సో నెక్స్ట్ చపాతీ చేస్తా. సో చూపిస్తా. సో నెక్స్ట్ చపాతీ చేస్తున్నా. చపాతీ కోసం పొడిపిండి. ఏమన్నా పిల్లలు ఫాస్ట్ ఉంటుంది, మనకంటే ముందు వాళ్ళే చేస్తే మన అల్లరి చేస్తారు. మావాడు ఇంకా ఫాస్ట్, వాడిని తట్టుకోవడం చాలా కష్టం.
చెప్పు హాయ్ చెప్తుండు. హాయ్ ఇంకా హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. మమ్మీ హాయ్ మమ్మీ. నువ్వు ఎక్కడికి వచ్చినావే బంగారయ్య? నువ్వు ఎక్కడికి వచ్చినావు బంగారయ్య? ఎక్కడికి వచ్చినావు? నానమ్మ తాతమ్మ చూడ్డానికి వచ్చిన. ఏంటి అప్ప చేసినావా? అప్ప చేసినట్టు చూపిస్తా. చూపించు ఫ్రెండ్స్ అందరికి చూపించు. అందరూ బాగున్నారా అంటున్నాడు. చెప్పు అందరూ బాగుండాలి. రొట్టె చపాతి చేస్తున్నా. అందరూ రండి తిందురు. బాయ్ ఫ్రెండ్స్. చూపించు ఫ్రెండ్స్. చపాతీ చేసిన. చపాతీ చూపించు. చపాతీ చేస్తుంది. పెద్దగా అయిపోయాడు మావాడు. ఇంకా సరే ఇవ్వు, అది క్లీన్ చేసుకొస్తే ఇవ్వు. చపాతీ చేద్దాం. తాతకి పెట్టొద్దా మనము చపాతీ చేసి? అది ఇవ్వు. ఇవ్వు నేను వాష్ చేసుకొస్తా. అద్దంటే ఇట్లా చేయాలి. ఏ వద్దు వద్దు, వేస్ట్ చేయొద్దు. నాన్నలు వద్దు బంగారయ్య. అది వాష్ చేసుకురా అత్తమ్మ. క్లీన్ చేయి. సో క్లీన్ చేసుకొచ్చింది మా చిన్నోడు. ఆడిండి కదా ఇప్పటిదాకా. క్లీన్